యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండేటి చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత తన శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. యేసు ప్రభువు వారిని సిలువలో వేసిన తర్వాత పలికినటువంటి 7 మాటల్లో 2 మాటల గురించి మనం విన్నాము. 3వ మాటగా యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చదువుకున్న లేఖన భాగంలో 3 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. అది ఎవరనగా, మొదటిది శిలువ పైన యేసు ప్రభువు కనిపిస్తున్నారు. రెండవదిగా చూసుకున్నట్లయితే యేసు ప్రభువు వారి తల్లి గారిని చూస్తున్నాం. మూడవదిగా క్రీస్తు ప్రేమించినటువంటి శిష్యులను చూస్తున్నాం. ఇక్కడ 3 వ్యక్తులు కనపడుతున్నారు. యేసుకు తల్లికి ఉన్నటువంటి సంబంధం రక్త సంబంధం. అలాగే యేసుకు శిష్యునికి ఉన్నటువంటిది ఆత్మీయ సంబంధాన్ని మనకు తెలియపరుస్తుంది. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి ఎంతో మంది రక్త సంబంధాలు, ఆత్మీయ సంబంధాలు ఉంటారు. మనకి శ్రమలలో, మనకి కష్టం వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా బాధలో ఉన్నప్పుడు కానీ, మనకి దగ్గరగా ఉన్నటువంటి వారిని ఆత్మ సంబంధాలు, రక్త సంబంధాలు మాత్రమే నిలబడతారు. అలాగే యేసుకి మనకి ఉన్న సంబంధం ఏమిటి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని శక్తి కలిగి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఈ హేతువు చేత శ్రమ, శిలువ శ్రమ చేత ప్రతి కుటుంబము తండ్రి కుటుంబంగా పిలువబడుతుంది. అలాగే 26లో, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లి అని చెప్పాను. యేసు రక్త సంబంధం అను పేరుతో తన తల్లిని ఆదరణ చూపిస్తున్నాడు. సంతోషాన్ని గురించి ఒక బాధ్యతను నిర్వహిస్తున్నాడు. అయితే తల్లి ఆనందం కోసం కుమారులు, కుమార్తెలు తమ బాధ్యతలను ఎంతవరకు మనం నిర్వహిస్తున్నాము? తల్లిదండ్రుల కోసం మనము వారి యొక్క సంతోషం కోసం మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే మనకు, యేసుకు మనకున్న రక్త సంబంధాన్ని బట్టి మనం ఎంతవరకు దేవాది దేవుని సంతోష పెడుతున్నాము? సామెతలు రాసినట్టు, సామెతలు 15వ అధ్యాయము 20వ వచనం. సామెతలు జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.
సాధారణంగా జ్ఞానం కలవాడు ఒక వ్యక్తిని మనము ఎప్పుడు అంటాము? జ్ఞానం కలవాడని ఒక వ్యక్తిని మనం ఎప్పుడు అంటాము? ఏదైనా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు కానీ తన సొంత ఆలోచనలతో ఏదన్నా ఒక నలుగురికి ఉపయోగపడే పని సాధించినప్పుడు కానీ వాడిని ఏమంటాం? మనము చాలా జ్ఞానం గలవాడని మనం అంటాము. అలాగే సమస్యలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా జ్ఞానముయుడు, తెలివైన వాడని కూడా మనము ఒక సర్టిఫికెట్ ఇస్తూ ఉంటాము. అలాగే మరలా సామెతలు 9వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే జ్ఞానం మనకి ఎలా వస్తుందంటే, సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. తల్లిదండ్రులను సంతోష పెట్టాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. ఈ సామెతలు 9వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లు, లోకంలో మనుష్యులు జ్ఞానంగా భావిస్తున్న అజ్ఞానంతో ఉద్యోగాల పేరుతో తల్లిదండ్రులను చూడలేకపోతున్నారు. ఈ లోకంలో మనం చాలా మంది చూసుకున్నట్లయితే ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులు మాత్రం చూడట్లేదు. కొంతమంది ఆలోచిస్తున్నారు, ఎలాగా ఇంత వీళ్ళతో బాధపడే కన్నా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేసేద్దామనే ఆలోచనతో ఉంటున్నారు. అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలు. అలాగే అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 1వ తిమోతి 5వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే, చాలండి, తమ తల్లిదండ్రులకు ప్రత్యోపకారం నేర్చుకోవాలన్నట్టు చేయుట నేర్చుకోవాలను. రక్త సంబంధం తల్లిదండ్రులకు ప్రత్యోపకారం, ఆత్మీయ సంబంధం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇదిగో నీ తల్లి అని చెప్తున్నారు యేసు ప్రభువారు. యేసుకు తల్లి అంటే ఆమె ఎంతో ధన్యురాలు. అలాగే ఎంతో మంది యేసుకు తల్లిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో చూసినట్లయితే యేసు ప్రభువారు కలిగి ఉన్నటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, స్వస్థత కార్యాలను కానీ వీటిలో చూసినా సరే యేసుకు సమానంగా తూగేవారు ఎవరు లేరు. అటువంటి మంచి వ్యక్తికి ఏ ఆడమనిషి అయినా సరే ఆయన తల్లిగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49. తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు నన్ను. చాలండి. యేసు తల్లిగా, సహోదరునిగా ఉండాలనుకుంటే తండ్రి చిత్తము అనుసరించాలి. ఆ గడి నుండి కూడా శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. యోహాను శిష్యుడిగా పిలువబడ్డాడు. అలాగే మనము యేసుకు శిష్యులుగా ఉండాలి. శిష్యులుగా ఉంటే ప్రభువైన తండ్రి ఎటువంటి ఆతిథ్యతను ఇచ్చారో మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుండి 18 వరకు. మరియు మీరు
సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన ఏది కార్యములను అది వారికి హాని చేయదు, రోగులు గారి చేకూర్చినంత వారు స్వస్థత పొందుదురని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు మనం అనుసరించినట్లయితే, ఆయన శిష్యులుగా మనం ఉన్నట్లయితే మనకి ఎన్ని ఆతిథ్యాలు ఇచ్చారో చూసారా. మనము మన సేవకులు మన మధ్యలోనికి వచ్చి వాక్య పరిచయం చేసి మరలా 100 కిలోమీటర్లు వెనక్కి వెళ్తున్నారు. కానీ మనమైతే సమయానికి రాలేకపోతున్నాము, తొందరగా వెళ్ళిపోవడానికి ఆశపడుతున్నాం. కానీ మనం దేవుని అనుసరించినట్లయితే మనం సేవకులు వచ్చి మనకు చెప్పినటువంటి వాక్యాన్ని మన గ్రామాల్లోనికి వెళ్ళి మనం ఆయన సువార్తను ప్రకటించాలట. ఆయన సువార్తను ప్రకటిస్తే మనం చూడండి ఎన్ని అద్భుతాలను దేవుడు మనకి ఇచ్చారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడని ఏమనగా నా నామమున దెయ్యాలను వెళ్ళగొడతారట. చూసారండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు. మన దేవుని అనుసరించడం వలన మనకే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. మనం జరగడం కాకుండా మనం వెళ్ళి దెయ్యాలున్న వారి పైన చేతులుంచి ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయట. ఇంకా చూసుకున్నట్లయితే క్రొత్త భాషల్లో మాట్లాడుతారట. దేవునితో మాట్లాడే భాషలు, మనకు మాట్లాడగలిగే శక్తిని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ లోకంలో చాలా మందిరాల్లో చూసుకున్నట్లయితే దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు, చదువు రానటువంటి బిడ్డలు, ఈ రోజుకి కూడా నేను 8వ తరగతి చదువుకొని మానేశాను, పాటలు చూడకుండా పాడలేదు.